ఈరోజు మేము అందరం కలిసి ఏం చేసినామంటే అడవికి వచ్చినాం. అడవికి వచ్చి పాల చెట్టు కాడికి వచ్చినాం. ఇగో పాల పళ్ళు ఈ సమ్మర్లో ప్రత్యేకంగా దొరికే ఫ్రూట్స్ అన్నట్టు ఇవి. ఇంకా వీటితో పాటు తునికి చెట్లు, మురళి చెట్లు, తునికి పండ్లు, పాల పండ్లు, మురళి పండ్లు చాలా బాగుంటాయి తినడానికి. సో ఈరోజు ఏంటంటే పాల పండ్లకు వచ్చినాం మేము అందరం. ఈ సమ్మర్ టైంలో మాత్రమే ఇవి మనకు దొరుకుతాయి. చూడడానికి వేపకాయలాగా పండిన వేపకాయలు లెక్క ఉంటాయి. తింటే మాత్రం బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఆకైతే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు లోపల చూసినట్టయితే గింజ వచ్చేసి ఇట్లా పాలు ఉండి గింజ బ్లాక్ కలర్లో ఉంటుంది. సేమ్ ఇక వేపకాయ టైపే ఉంటాయి, కానీ ఇవి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఆదివాసులకి ఎక్కడున్నా ఇవి తెలుస్తాయి, చెట్టు ఎట్లుంటుంది అనేది, కాయలు ఎట్లుంటాయి అనేది. మిగతా వాళ్ళకి ఎవరు తెలియదు. కానీ ఇవి ఓన్లీ సమ్మర్ టైంలో మాత్రమే మనకి అవైలబిలిటీలు ఉంటాయి. కానీ రానున్న రోజుల్లో అయితే ఇవి కూడా అంతరించిపోతాయి. మొత్తం పొడుగొట్టుడు, ఈ జంతువులు తినుడు, ఇవన్నీ మొత్తం వీటి వల్ల చెట్లు మొత్తం అంతరించిపోతాయి. మన అంటూ ఏం చేయాలంటే గింజలు తీసుకొని ఇంటికాడ నాటుకోవాలి మంచిగా. చెట్లు అయితే ముందు జనరేషన్కి తునికి చెట్లు ఇట్లుంటాయి, పాల చెట్లు ఇట్లుంటాయి, మురళి చెట్లు ఇట్లుంటాయి అని ముందు తరానికి చూపించవచ్చు. మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? జై ఆదివాసి.